మా వంటగదిలో ఈరోజు దోసకాయతో పచ్చడి చేయటం చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ 1, కారం 2 టీ స్పూన్లు, ఉప్పు 2 టీ స్పూన్లు, వెల్లుల్లి 2 టీ స్పూన్లు, ఆవాల పొడి 2 టీ స్పూన్లు, ఆయిల్ 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిర్చి 2, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, మెంతుల పొడి 1/2 టీ స్పూన్. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. ఇప్పుడు దోసకాయని మొత్తం పై చెక్క అంతా తీసేసి చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసినవన్నీ ఒక గిన్నెలో వేసుకుందాం. ఇలా కట్ చేసినవి ముక్కలు ఒక గిన్నెలో వేసుకొని దీనిలో ఇలా కట్ చేసినవన్నీ ఒక గిన్నెలో వేసుకుందాం. ఇవి చెక్కు తీసిన దోసకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి. దీనిలో చిన్న చిన్న గింజలు ఉంచేసుకుంటే మంచిది. దోసకాయ పచ్చడి అంతా తెలవాలి కదా. దీనిలో 2 టీ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ఉప్పు మనకు రుచికి తగినంత వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ మెంతి పొడి, 2 టీ స్పూన్లు ఆవాల పొడి వేసి బాగా కలుపుదాం. బాగా కలిపి ఇప్పుడు కారం చాలకపోతే ఇంకాస్త వేసుకోవచ్చు. ఇప్పుడు మామూలుగా మనం కూర పోపు పెట్టినట్టు ఆయిల్ వేడి చేసి పోపు దినుసులన్నీ వేసి జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు, కరివేపాకు ఇవి కూడా వేసి ఈ పోపు తీసుకొచ్చి ఈ కలిపిన పచ్చడిలో వేసుకుందాం. ఇట్లా వేగింది. మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి ఇవన్నీ వేసి బాగా కలిపి ఒక 2 గంటలు పక్కన పెట్టిన తర్వాత అప్పుడు మనం వాడుకోవచ్చు. ఇది 15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ముక్క కనిపించకుండా ఎక్కువ ఆయిల్ కాచి చల్లార్చి ఆయిల్ వేస్తే 15 రోజులు నిల్వ ఉంటుంది. దోసకాయ పచ్చడి రెడీ.